అడ్వకేట్గా పరిచయం చేసుకున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం లోగోతోనే ఉద్యోగాలు ఇచ్చేస్తానంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. నిరుద్యోగుల్ని టార్గెట్ చేశాడు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఒక్కొక్కళ్ళ నుండి 15 లక్షల రూపాయలు చొప్పున 50 లక్షల వరకు వసూలు చేశాడు. భారీ ఎత్తున అక్రమ వసూళ్లు అయితే జరిగినాయి. జాయినింగ్ పేరుతో కాలయాపన చేస్తుండటంతో మోసపోయామని గ్రహించినటువంటి బాధితులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాధితులు 30 మందిని తేల్చారు. 5 కోట్లకు పైగా మోసం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈస్ట్ పోలీసులు. నిందితుడిని ఆల్రెడీ బాధితులే పోలీసులకి అప్పగించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తున్నటువంటిది. ఇదిగో ఇట్లా అపాయింట్మెంట్లు ఇచ్చాడనమాట తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో. వీటికి సంబంధించినటువంటి యాక్షను ఇదంతా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదిగో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు విత్ ఎవిడెన్స్ కూడా ఉంది. వాళ్ళకి సంబంధించి ఆన్లైన్లో పే చేసినందువల్ల